హాయ్ అండి. వెల్కమ్ టు నండూరి గాయత్రి యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మార్నింగ్ లెగ్సిన కాడ నుంచి ఏం చేస్తాను అనేది చూపిస్తాను. మార్నింగ్ లేవగానే పూలకి వెళ్తానండి. ఇక్కడ పెట్టాను కదా, అవే కషాయం తాగుతున్నామండి. డైజెషన్ బాగుంటుందని, మళ్ళీ డైట్ కూడా అలాగ మరక పెట్టేసుకుని ఒక స్పూన్ వేసుకుని అందులో నిమ్మకాయ హనీ వేసుకుంటున్నానండి. మా వారు రోజు ఇమ్మన్నారు, అందుకనే టీ మానేసి ఇది తీసుకుంటున్నాము. తర్వాత రైస్ పెట్టేసాను పొయ్యి మీద. కొంచెం ప్రసాదం నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. అమ్మవారికి అలంకరించిన పాత పూలన్నీ తీసేస్తున్నానండి. మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అండి. అక్షంతలు కింద అష్టోత్తరం పూలు, అలాగే కుంకుమ పూజ చేసుకున్న కుంకుమ తీసి ఇలా బాక్స్లో పెట్టుకుంటానండి. తర్వాత మాకు వాటర్ బాటిల్స్ వస్తాయి పాలకి, అవి తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఉప్మా చేస్తున్నానండి. సేమియా ఉప్మా పొడి పొడిగా నా యూట్యూబ్లో పెట్టాను కదా, అదేను. ముందే ఇప్పుడే సేమియాలని వేపేసుకొని, నా వీడియోస్లో చూస్తే సేమియా ఉప్మా నేను ఎలా చేసుకున్నాను అనేది ఉంటుందండి. సేమియా ఇక్కడ వేయించుకుంటున్నాను. ఇవాళ టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేద్దామని అనుకున్నానండి. అలాగే ఇక్కడ వేయించుకుంటున్నానండి. అదే ముందుగా కాసుకున్నాను కదండి కషాయము, అది తాగుతున్నాను. కషాయం తాగటం అయిపోగానే అది చక్కగా షింక్లో ఇలాగ ఒక దగ్గరకు పెట్టుకోండి. ఇలా షింక్లో పడేసామంటే షింక్ అంతా చికాగ్గా ఉంటుంది. మరుగుతున్న వాటిల్లో వేయించుకున్న సేమియాలను వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదు ఇందులో. అలాగే మనం స్టవ్ దగ్గర ఇలాగ ఒక ప్లేట్ పెట్టుకుని స్పూన్లు కానీ గరిటెలు కానీ అందులో పెట్టుకుంటే స్టవ్ మీద ఎలాంటి మరకలు అవ్వకుండా నీట్గా ఉంటుందండి స్టవ్. రైస్ ఇక్కడ ఉడికిపోయిందండి. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. పాయసానికి పక్కన సేమియా ఉప్మా ఉడుకుతుందండి. అలాగా ప్లేట్లో పెట్టుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందండి. పైన కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంటుంది. సేమియాలను ఇక్కడ వడగట్టుకుంటున్నానండి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా కింద అలా గిన్నె పెట్టుకుని పైన ఇలాగ వడకట్టుకోవాలి. పాలు కూడా పొంగొచ్చాయండి. పాలు పొంగొచ్చిన తర్వాత ముందుగా మనం వండుకున్న రైస్ని ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలండి. తర్వాత నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఉడికిన తర్వాత ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని ఈ విధంగా చేసుకుంటున్నానండి. తాలింపు మనం అలా పెట్టుకుని తాలింపులోకి ఎక్కువ ఆయిల్ పట్టుకోకుండా, అలాగే ఇవి యాడ్ చేసుకుంటానికి కూడా ఎక్కువ ఆయిల్ పట్టకుండా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేపుకున్నానండి. స్పూన్తో కలిపితే బాగుంటుంది. ఫస్ట్లో చూసారు కదండి వీడియో క్లిప్లో, నేను ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా, వాటికి ఇలాగ గంధం రాసుకుని బొట్లు పెట్టుకుంటున్నానండి. అన్నిటికీ ఇలాగ నీట్గా గంధం రాసుకుని బొట్లు పెట్టుకుంటానండి. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, అలాగ నీట్గా గంధం రాసి బొట్లు పెడతానండి. అన్నిటికీ నేను ఇదే విధంగా అలంకరణ చేసుకుంటానండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇలాగ పువ్వులు వేసి అలంకరించుకుంటానండి. ఇది తులసమ్మ దగ్గర పెట్టుకునేదండి. అలాగే ఇలాగ సిద్ధం చేసుకుంటానండి. నేను దేవుడి దగ్గర పెట్టుకుంటాకి అన్నీ ఇలాగ రెడీ చేసుకుంటాను. ఇదిగోండి ఇలాగ ఒత్తులు వేసుకుని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుని అక్షంతలు పువ్వులతో అలంకరించుకుంటానండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలంకరించుకుంటాను. అన్ని పువ్వులతో, అక్షంతలతో, గంధము, కుంకుమతో ఈ విధంగా అలంకరించుకుంటానండి. పరమాన్నం ప్రసాదం గిన్నెల్లోనికి తీసుకుంటున్నానండి. ఇక్కడ వీటికి కూడా కొంచెం గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకుంటున్నానండి. హారతితో కూడా అలాగ అలంకరించుకుంటున్నానండి. స్వామివారికి, అమ్మవారికి అలంకరించడానికి పూలమాల కట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను శనివారం రోజు చేశానండి. ఇది వెంకటేశ్వర స్వామికి వేశానండి మాల.
వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అలంకరించుకున్నానండి. అలాగే నేను అక్కడ అలంకరించుకున్న కలశాన్ని తెచ్చుకుని ఇక్కడ అమర్చుకున్నానండి. తర్వాత దీపపు కుందులను కూడా తెచ్చుకుని ఈ విధంగా అమర్చుకున్నానండి. అమర్చుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసాము. దీపారాధన చేస్తున్నామండి ఇక్కడ. ఇదిగోండి ఈ విధంగా చేశాను. మనం కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు ఇలాగ తోలు తీసినప్పుడు ఇలాగ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోనికి అలాగ తీసుకున్నాం అనుకోండి, మనకి కౌంటర్ టాప్ అంతా డస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి ఎక్కువ పని కాకుండా ఉంటుంది. అలాగ తీసుకెళ్ళిపోయి దాన్ని డస్ట్బిన్లో పడేసామంటే మనకి ఇంకా అంత చికాకు ఏముండదు. కౌంటర్ టాప్ అంత చికాకు అవ్వదండి. నేను అన్ని పీల్స్ అలా తీసుకుంటున్నాను కదా, ఈ పీల్స్ అన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్ డస్ట్బిన్లో పడేస్తాను. అంతేముంది చూడండి, కౌంటర్ టాప్ నీట్గా ఉంది. అలాగే అయిపోయిందండి. సర్వ్ చేసేస్తున్నాను. ఇక్కడ పాలు వచ్చేసాయండి. పాలని హీట్ చేశాను. హీట్ చేసి పిల్లలకి ఇచ్చానండి. పిల్లలు లెగ్సేసారు, పాలు తాగేసి టిఫిన్ చేశారండి. టిఫిన్ చేశాక ఇక వాళ్ళకి స్నానాలు అవి చేయించానండి. స్నానాలు చేశారు. శనివారం కదండి, స్నానం చేయించాను. తలస్నానం చేయించి ధూపం వేసానండి వాళ్ళకి. ఈ విధంగా నా మార్నింగ్ రొటీన్ ఉంటుందండి. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.